అండి, నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడే ఇక్కడ ఫీల్డ్ వచ్చాము. బాగేపల్లి విలేజు నియర్ కందుకూరు, పెద్ద తిప్పసముద్రం మండలం, అన్నమయ్య జిల్లా. ఇక్కడ ఫీల్డ్కి వస్తే మనం వచ్చే దారిలో ఎక్కువ వర్షం పడిపోయి నైట్ అయితే భారీ వర్షం పడిపోయింది. భారీ వర్షం పడిపోయి ఎక్కువ ఏర్లు కూడా వస్తున్నాయి. తోటలు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. అన్న తోట వచ్చాము. అన్న తోట చూస్తే అన్న రాజేశ్వర రెడ్డి అని, బాగేపల్లి విలేజు. తోటకి ఏం మందు కొడుతున్నావు ఏమన్నా అంటే అన్నయ్య చెప్పాడు, ఇట్లా స్కోరు, కవాచి, ఓషను, ప్లాంటోమెసను, అలాగే ఎంసీ ఎక్స్ట్రా కొడుతున్నాడు. చూడండి ఇవి ఏమిటికి పని చేస్తాయో అన్న మాటల్లోనే విందాము. ఫస్ట్ అన్నని ఇంట్రొడ్యూస్ చేసుకుందాము. చూడండి. నమస్తేనా, నా పేరు రాజేష్ రెడ్డి. చెప్పండి. నమస్తేనా, నా పేరు రాజేష్ రెడ్డి. బాగేపల్లి విలేజ్, కందుకూరు పోస్టు, పీటీఎం మండలం, అన్నమయ్య డిస్టిక్. నేను ప్రజెంట్ వచ్చి రాత్రి ఎక్కువ వర్షం పడింది. ఆల్రెడీ 4-5 డేస్ నుంచి పడతా ఉంది మాకు. అందుకని ఈరోజు స్ప్రేయింగ్ వచ్చి కవాచు, స్కోరు, ప్లాంటోమైసిన్, ఎంసీ సెట్. కవాచు, స్కోర్ అనేది తక్కువ ఖర్చులో మంచి లాభం అండి. రైతుకు మంచి బెనిఫిట్ కవాచు, స్కోర్ అనేది తక్కువ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను ఆల్రెడీ 9-10 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు వర్షం పన్నుడు ఇవి కొట్టమని ఎవరైనా సజెషన్ ఇచ్చారా, మీరే తెచ్చుకున్నారా? 4 ఇయర్స్ నుంచి మీరే చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి మురళీ గారు నాకు పరిచయము. నా తక్కువ ఖర్చులో మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఊరికే వేలు పెట్టి లక్షలు బండవాళం వేసి ఊరికే గబ్బు పట్టద్దని రైతులు. తక్కువలో బాగుండి నీట్గా చేసుకోండి వ్యవసాయం అనేది. అని ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి చెప్తాను. నేను అదే కంటిన్యూ చేస్తాను. ఆయన చెప్పిన సలహా మేరకు నేను చేసుకుంటాను. అన్న చెప్పేది కరెక్టు. మీకు వర్షం పడిన మరుసటి రోజు పొద్దున్నే స్కోరు, కవాచి, ప్లాంటోమైసిన్ 3 కొట్టుకుంటే మీకు తెగులు ఎన్ని తెగులు ఉన్నా కూడా బాగా కంట్రోల్ అవుతుంది. కొమ్మ మీద మచ్చ, ఆకు మీద మచ్చ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ పిఐ కంపెనీ వాళ్ళది దోమ ఉందండి. ఎలాంటి దోమ ఉన్నా పనిచేస్తుంది. అదేవిధంగా మన ఒలోగ్రో వాళ్ళది ఎంసీ సెట్టు మంచి గ్రోతింగ్ రావడానికి, పూత పిండి సెట్టింగ్కి బాగా పనిచేస్తుంది. ఈ 5 రకాలు తెచ్చి అన్న స్ప్రే చేస్తున్నాడు. చూడండి, అన్న వచ్చి 5 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు 3 ఎకరాలు ఇప్పుడు రెడీగా ఉంది. చూడండి, ఇషా కంపెనీది జైహో అండి. ఎక్కువ జైహో అంటూ ఉంటారు. సిఎంఆర్ మండీలో అన్నదే టాప్ పోతుంది. అది ఏ విధంగా ఎన్ని ఎకరాలు లాస్ట్ ఇయర్ కూడా వేసాడు జైహో. ఒకసారి అన్న మాటల్లోనే విందాము. అన్న, మీరు జైహో లాస్ట్ ఇయర్ వేసారు. జైహో 2 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాను. మంచి క్రాప్ వస్తుంది. యాక్చువల్గా వచ్చి సాహో అవి ఇవి అన్ని 1500 బాక్సులు అంటే గగనం. ఈ కాలంలో నాది వచ్చి 3000 బాక్స్ దిగింది. ఎకరాకు వచ్చి 3000 బాక్స్ దిగింది. అంటే పెద్ద బాక్స్లో చిన్న బాక్సులు 15 కేజీల బాక్స్ 3000 బాక్స్ 3-3.5 ఎకరాకు దిగింది. నాదంతా ఆర్డర్ మీద బంగ్లాదేశ్కి డైరెక్ట్గా పంపిస్తా ఉన్నారు. డైరెక్ట్ మీరే బంగ్లాదేశ్? లేదు, మా ఓనర్ ద్వారా, మండి ఓనర్ ద్వారా పంపిస్తా ఉన్నారు. వాళ్ళు ఈ కాయ జైహో కాయ వస్తుంది కాసుకొని అదే పనిగా లోడింగ్ చేసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు మీతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ మండి వాళ్ళతో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. మండి వాళ్ళు మాతో అయ్యి డైరెక్ట్ ఈటికే బండ్లు పంపించి డైరెక్ట్ ఈటికే పంపించి లోడ్ చేసుకొని వెళ్ళిపోతాం. అంటే కూలీ కమిషన్ ఏమీ ఉండదా? ఏమీ ఉండదు బాక్స్. అంటే అందరూ జైహో పెట్టుకుంటేది మంచిదే? లేదు, అప్పటికప్పుడు బంగ్లాదేశ్ సీజన్ నడుస్తా ఉంది కాబట్టి కాయ వాంటెడ్ కాబట్టి మనకు ఆర్డర్ బాగా కాయ మంచి గట్టిదనం అన్నీ ఉంది కాబట్టి మనకు వాళ్ళు వచ్చి అప్రోచ్ అయినారు. దానికోసం మన కాయ నచ్చి వాళ్ళకు 1 నెల దినాలు కంటిన్యూగా వాళ్ళకే ఇచ్చేసినాం. ఓకే. అంటే జైహో మంచి సీడ్, మంచి గెజ్జి మచ్చ ఏం రాదు. ఈ క్లైమేట్ కి ఇప్పుడు మీరే చూస్తా ఉన్నారు కదా, ఏమన్నా మచ్చ గిచ్చ ఏమన్నా ఉండాలి కదా. నేను ఈ రోజు 10 తోటలు చూసింటాము పొద్దున్నుంచి. ఇంత మాత్రము ఆరోగ్యంగా ఉండే తోటలు ఏవీ లేవు. పంట అయితే బాగుంది. ఇలాగే మెయింటైన్ చేసుకుంటారని అయితే మేమైతే ఆశిస్తాను. ఖచ్చితంగా మీ ఇది లేనిది నేను ఏది చేయను. మీరు ఎప్పుడైనా కానీ ఏ టైంలో కానీ ఫోన్ చేసినా కూడా మీకు స్పందిస్తాము. మీకు మంచి సలహాలు అయితే ఇస్తామన్నా మా వరకు అయితే. సరే. తర్వాత మీకు మన ఛానల్ తరపున ఎవరన్నా అడిగితే మీకు తెలిసినవి ఏమన్నా చెప్తామంటే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాం. చెప్తారా మన ఛానల్కి? 8106849095 బి రాజేష్ రెడ్డి, బాగేపల్లి. ఓకే అన్న, మన ఛానల్కి చెప్పారు కదన్నా, అన్న నెంబరు ఇదే. మీకేమన్నా డౌట్ వస్తేనా కూడా జైహో గురించి కానీ, ఇతర మందుల గురించి కానీ, ఏ మందులైనా కూడా అన్న చెప్తాడు.
దానికి తగ్గట్టు సొల్యూషను మీరు అన్ననైనా అడగండి, మా తరపున మేమైనా కూడా మీకు చెప్తాము. ఎప్పుడైనా వెళ్ళి మీకు మీకు పరిష్కారము చేస్తామని సెలవు తీసుకుంటున్నాము. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నామండి. అందరికీ ధన్యవాదములండి.